హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతకుముందు మన ఛానల్లో వివో T3 మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేసాము. సో ఆ టైంలో వివో తీసుకొచ్చిన మొబైల్ ఫోన్స్లో కొంచెం బెటర్ ప్రైస్లో అయితే ఆ మొబైల్ తీసుకొచ్చింది. ఎందుకంటే టీ సిరీస్ అంటే వివో ఆన్లైన్ ఆడియన్స్ని టార్గెట్ చేసి అయితే తీసుకొస్తుంది. ఇప్పుడు అందులోనే T3X మరో మొబైల్ని అయితే లాంచ్ చేసింది. ఇది మనకి T3తో కంపేర్ చేస్తే దానికన్నా ఇంకా తక్కువ ప్రైస్లో అయితే ఈ మొబైల్ని అండర్ 15,000లో ఈ మొబైల్ని తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. ఈ 15,000లో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఫాస్టెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇన్ సెగ్మెంట్, అలాగే 6000 mAh బ్యాటరీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ట్రెండీ డిజైన్ అని చెప్పి వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు. సో వీళ్ళు హైలైట్ చేసినట్టుగానే ఈ మొబైల్స్లో మనకి ఏంటి అంతంత గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ మొబైల్ని మనం తీసుకోవచ్చా లేదా, ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఏ ప్రైస్లో తీసుకుంటే బెటర్ అనే విషయాన్ని అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో వివో సంగతి తెలిసిందేగా, చాలా స్పెసిఫికేషన్స్ అయితే హైడ్లో పెట్టేస్తుంది, చెప్పదు కొన్ని స్పెసిఫికేషన్స్ని. సో వీళ్ళు రివ్యూవర్స్తో ఏవైతే చెప్పించుకోవాలనుకుంటారో హైలైట్ చేయాలని, సో ఆ హైలైట్స్ని మాత్రమే మాకు గైడ్లో అయితే పంపిస్తారనమాట. సో ఇది కాకుండా ఇంకా చాలా దాగుంటాయి ఇందులో, అవి ఏంటనేది కూడా మీకు ఈ వీడియో ద్వారా అయితే చెప్తాను. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు పేపర్ వర్క్స్, సిమ్ టూల్, అలాగే టీపీయూ బ్యాక్ కేసు, ఫోన్, 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్, అలాగే టైప్ సి కేబుల్ని అయితే ఇస్తారు. ఇక మొబైల్ ఫోన్ చూస్తే ఇది మనకి సెలెస్టియల్ గ్రీన్ అని చెప్పి అయితే దీన్ని పిలుస్తున్నారు. బాగుంది చూడడానికి అయితే, లుక్ మనకి బ్యాక్ సైడ్ మ్యాటీ ఫినిష్ లో ఈ డిజైన్ అయితే ఉంది. ఫింగర్స్ అయితే ఏమీ అట్రాక్ట్ చేయదు. బ్యాక్ సైడ్ ఇదంతా మనకి ప్లాస్టిక్ బాడీయే. ఇక్కడ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ట్రెండింగ్ డిజైన్ అంటున్నారు ఈ కెమెరా సెటప్ వచ్చేసరికి. యాక్చువల్గా ఈ డిజైన్ వచ్చేసి మనకి దగ్గర 2 సంవత్సరాలు అయిపోతున్నట్టుంది. ఆ సర్క్యులర్ షేప్ లో చూసి ఇప్పుడు ఇసుక్ కూడా వచ్చేస్తుంది అనమాట కెమెరా డిజైన్ అలా తీసుకొస్తుంటే. అయితే బాగానే ఉంది, పర్వాలేదు. మనకి ఆ రింగ్ కూడా చుట్టూ కటింగ్ ఫినిషన్ అయితే ఇచ్చారు. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమే, బాక్స్ ఫ్రేమ్ తో వస్తుంది. ఇక రైట్ సైడ్ మనకి పవర్ బటన్, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ఇదే పవర్ బటన్ మనకి ఫింగర్ ప్రింట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో, వీళ్ళు చెప్పే సెగ్మెంట్ లో చూస్తే అసలు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ లేకుండా ఏ మొబైల్ రావట్లేదు. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి సిమ్ స్లాట్ ఉంటుంది. ఈ సిమ్ స్లాట్ హైబ్రిడ్ స్లాట్, అంటే 2 సిమ్ కార్డ్ని యూజ్ చేయొచ్చు, లేదంటే ఒక సిమ్ కార్డు మెమరీ కార్డ్ని యూజ్ చేయొచ్చు. మెమరీ కార్డు పెట్టుకొని మీరు 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇక బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్ 8 mm థిక్నెస్ తో అయితే వస్తుంది. సో స్లిమ్ గానే ఉంటుంది అనమాట. వెయిట్ కూడా మీకు 200 grams లోపే మీకు వెయిట్ అయితే ఉంటుంది. మొబైల్ క్యాచీగానే ఉంటుంది. కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది అనమాట, ఫింగర్స్ని టచ్ అవ్వట్లేదు, చూసారు కదా. ఇక ఈ మొబైల్ మీకు IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మామూలుగా ఈ ప్రైస్లో చూస్తే IP54 ఇస్తారు, వీళ్ళు ఏకంగా 64 ఇస్తున్నారు. ఇక మొబైల్ ఫ్రంట్ మనం డిస్ప్లే వైపుకి వచ్చేస్తే ఈ డిస్ప్లే మనకి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. IPS LCD డిస్ప్లే ఇది. అటు ఇటు లెఫ్ట్ రైట్ బెజల్స్ అంత ఎక్కువగా లేవు. టాప్లో కూడా అంత పెద్దగా లేదు, కానీ బాటమ్ సైడ్ చిన్న అయితే మాత్రం కొంచెం వీటన్నిటితో కంపేర్ చేస్తే పెద్దగానే ఉంది. ఇది మనకి సెంటర్ పంచ్ హోల్డ్తో అయితే ఈ డిస్ప్లే వస్తుంది. ఈ డిస్ప్లే సైజ్ మీకు 6.72 inches ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే మీకు 8-bit డిస్ప్లే, అంటే 16 million కలర్స్ అయితే ఉంటాయి. 120 Hz మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1000 హై బ్రైట్నెస్ నిట్స్ని అయితే ఇస్తున్నారు, అంటే సన్ విజువాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇక ఈ డిస్ప్లే మీకు వైడ్ 1L1 సపోర్ట్ కూడా అయితే ఉంది. నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ని మీరు హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. కాకపోతే HDR10 సపోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. యూట్యూబ్లోని వీడియోస్ని 4Kలో అయితే వాచ్ చేయొచ్చు. ఇక ఓవరాల్గా మనకి డిస్ప్లే క్వాలిటీ, ఇది LCD డిస్ప్లే, దాని తగ్గట్టుగానే మీకు క్వాలిటీ అయితే ఉంటుంది. మీరు AMOLED డిస్ప్లే అంత అయితే పెట్టుకోకూడదు మైండ్లో. ఈ 15,000లో AMOLED డిస్ప్లే కూడా వచ్చేస్తున్నాయి. మరి వీళ్ళు LCD డిస్ప్లే తీసుకొచ్చారు, మరి ప్రైస్ ఇంకా తక్కువ పెడతారేమో చూడాలి. ఇక ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు ఏ గ్లాస్ వాడారు అనేది చెప్పట్లేదు. సో మేబీ నేను అనుకోవడం డ్రాగన్ టెల్ ఎప్పుడు తీసుకొస్తారుగా ప్రొటెక్షన్ అయితే వాడుంటారు. స్పీకర్స్ విషయానికి వస్తే వీళ్ళు చెప్పేది ఏంటంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు. స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు, కాకపోతే దానికోసం డెడికేటెడ్ స్పీకర్ అయితే ఇవ్వట్లేదు. ఎప్పుడైతే డెడికేటెడ్ స్పీకర్ ఇంకోటి ఇస్తారో అప్పుడు మనం డ్యూయల్ స్పీకర్ అనాలి. ఒకటి బాటమ్ సైడ్ మెయిన్ స్పీకరు, రెండోది వచ్చేసరికి ఇయర్ స్పీకర్ ఉంది కదా, దాన్ని వీళ్ళు సెకండరీ స్పీకర్ కింద యూజ్ చేస్తున్నారు అనమాట. అలాగే హైరీస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. 300% వాల్యూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు. అంటే మన వాల్యూమ్ పెంచేటప్పుడు 300% అయితే వస్తుంది. దాని ఏముందిలేండి, ప్రోగ్రామింగే కదా. అక్కడ 300 కాకపోతే 1000 అని పెట్టుకోవచ్చు. కనిపించడమే కాబట్టి అక్షరాలు అదేం ఉండదు. అంటే రెగ్యులర్గా ఉండే 100% వాల్యూమ్ కన్నా ఇంకో 2 times ఎక్స్ట్రా వాల్యూమ్ రావాలి. అంత వాల్యూమ్ అయితే ఉండదు, కానీ లౌడ్నెస్ అయితే బాగుంది. అలాగే స్టీరియో ఎఫెక్ట్ కూడా బాగుంది. చక్కగా మీరు ఆడియోని అయితే మాత్రం ఎంజాయ్ చేయగలరు. మనకి ఎయిర్ స్పీకర్తో వస్తుంది కాబట్టి సెకండరీ స్పీకరు బాటమ్ స్పీకర్ కన్నా మనకు ఎయిర్ స్పీకర్ అనేది కొంచెం తక్కువగా వినిపిస్తుంది. అయినప్పటికీ మీకు ఆ డిఫరెన్స్ అయితే తెలియట్లేదు. ఈ విషయంలో అయితే మెచ్చుకోవాలి. ఆడియో క్వాలిటీ మాత్రం బాగుంది. డాల్బీ అట్మాస్ అయితే మీకు వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. FM రేడియో కూడా ఉండదు. ఇక ఈ మొబైల్లో ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఫంటచ్ OS 14తో Android 14 అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్ గురించి వీళ్ళు ఏం చెప్పట్లేదు అనమాట.
సో అందుకే చెప్పాను నేను కొన్ని వీళ్ళు హైడ్ చేసేస్తారని. నేను అనుకోవడం అయితే 2 OS అప్డేట్స్ని అయితే ఇస్తారనుకుంటున్నాను. 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరూ ఈ ప్రైస్ సెగ్మెంట్లో అలాగే ఇస్తున్నారు. ఇక ఈ మొబైల్లో మీకు బ్లోట్వేర్ అయితే ఉన్నాయి బాగానే. సో వద్దనుకుంటే మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. కాల్ రికార్డ్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళకి తెలియట్లేదు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే వీళ్ళు ambient లైటింగ్ ఎఫెక్ట్ కూడా తీసుకొస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు లైటింగ్ ఎఫెక్ట్ అయితే వస్తూ ఉంటుంది. ఇది మనకి AMOLED డిస్ప్లేలో చూస్తుంటాం, అటువంటిది అయితే ఇచ్చారు. ఇక స్టోరేజ్ టైపు ఏంటనేది వీళ్ళు చెప్పట్లేదు. నేను అనుకోవడం UFS 2.2తో తెచ్చుంటారు, అందుకే వీళ్ళు హైలైట్ చేయట్లేదు. ర్యామ్ టైపు LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఇక ఇందులోని ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 6th Gen 1 ఈ ప్రాసెసర్ ఉంటుందన్నమాట. ఇది 4 nm ప్రాసెసర్. మనకి GPU Adreno 710 ఈ GPU అయితే ఉంటుంది. కూలింగ్ సిస్టమ్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో కూలింగ్ సిస్టమ్ ఇచ్చుండరు. ఇక నేను 3D మార్క్ టెస్ట్ అయితే చేశాను. ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్, అంటే మీరు లో గ్రాఫిక్స్ ఆడినప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఎక్కువ కనబడవు. ఇక్కడ 99.5% మనకి స్టెబిలిటీ అయితే కనబడింది. అలాగే CPU థ్రాట్లింగ్లో కూడా బాగా నిలదొక్కుందనమాట. 95% మనకి మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ తీసుకుంది. అంటే 5% మనకి డ్రాప్ అయితే కనబడింది. ఈ ప్రాసెసర్ మీకు గేమ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. సో మీరు లో గ్రాఫిక్స్లో మీరు హెవీ గేమ్స్ని చక్కగా ఆడుకోవచ్చు. సో గేమ్స్ ఆడుకోవడానికి మీకు వీళ్ళకి గేమ్ ఇంజిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మనకి కూలింగ్ సిస్టమ్ అయితే ఇవ్వలేదు. కాకపోతే ప్రస్తుతాన్ని నేను టెస్ట్ చేసినప్పుడు అయితే మాత్రం పెద్ద హీటింగ్ ఇష్యూ అయితే లేదు. ఇక ఈ మొబైల్లో బ్యాటరీ చూస్తే మీకు 6000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే 44 watt ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ ఛార్జర్ యూజ్ చేసి మీరు ఛార్జ్ చేశారంటే మినిమం 2 hours అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే. మీకు ఎంత హెవీగా వాడినా ఫుల్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. నార్మల్ యూజర్ అనుకోండి, మీరు టిపికల్ యూజర్ అయితే 2 days అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇక ఈ మొబైల్లో మనం కెమెరాస్ చూస్తే రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP అపాచర్ 1.8తో వస్తే సెకండరీ కెమెరా 2 MP అపాచర్ 2.4తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 8 MP అపాచర్ 2.0 ఉంటుంది. ఇక మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4Kలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే 10x వరకు జూమ్ చేసి కూడా వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరాకి మనకి స్టెబిలైజేషన్ కూడా ఇచ్చారు. అంటే EIS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇచ్చారు. కాకపోతే మీరు 1080pలోనే 30 ఫ్రేమ్స్లో రికార్డ్ చేయగలరనమాట. ఇక స్లో మోషన్లో చూస్తే మీకు 720pనే ఇచ్చారు. అది కూడా 120 ఫ్రేమ్స్లో స్లో మోషన్లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. సో ఇది డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు అనమాట. దీనికి మీకు డ్యూయల్ వ్యూ వీడియో రికార్డింగ్ అయితే ఇవ్వలేదు. ఎవరైతే బ్లాగర్స్ ఉంటారో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి వీడియోస్ రికార్డ్ చేయాలంటే ఆ ఫీచర్ లేదు. అలాగే బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ పెట్టుకొని పోర్ట్రేట్ టైపు వీడియోస్ రికార్డ్ చేయాలన్నా ఆ ఫీచర్ కూడా వీళ్ళు ఇవ్వట్లేదు. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేస్తుంది. ఫుల్ హెచ్డీలో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. 4K అయితే లేదు. ఫ్రంట్ కెమెరాకి మీకు స్టెబిలైజేషన్ అయితే వీళ్ళేమీ ఇవ్వట్లేదు. కాకపోతే 2x వరకు జూమ్ చేసి ఫ్రంట్ కెమెరాతో మనం వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా పనితనం మీకు బాగానే ఉంది. వీళ్ళు పోర్ట్రేట్ కెమెరాని ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే యూజ్ చేసామంటున్నారు. సో అందువల్ల మీకు మంచి పోర్ట్రేట్ పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. కాకపోతే ఏంటంటే మీరు సరిగ్గా గమనించారంటే కొద్దిగా ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుందన్నమాట. అలాగే శాచురేషన్ కూడా కొంచెం లోగా అయితే అనిపించింది. కొన్నిసార్లు మనకి న్యాచురల్గానే ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది, మరి కొన్నిసార్లు అయితే కొంచెం వైబ్రెంట్గా క్యాప్చర్ చేస్తుంది ఫొటోస్ని. ఇదైతే మాత్రం UI ప్రాబ్లం అనుకుంటున్నాను. దీన్ని అయితే వీళ్ళు కెమెరాలో సాల్వ్ అయితే చేయాలి. ఓవరాల్ మీకు కెమెరా పనితనం ఓకే, యావరేజ్ అని చెప్పొచ్చు అనమాట. 15,000 రూపాయల సెగ్మెంట్లో కెమెరాస్ అని నేను చెప్పను వీటిని, ఒకవేళ వీళ్ళు ఈ ప్రైజ్లో కనుక తీసుకొస్తే. కాకపోతే పోర్ట్రేట్ పనితనం అయితే బాగుంది. ఇక ఈ మొబైల్ మనం కనెక్టివిటీ విషయానికి వస్తే మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, బ్లూటూత్ 5.3తో వస్తుంది, వైఫై కాలింగ్ ఉంది, GPS సపోర్ట్ ఉంటుంది, 5G సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక మీకు OTG సపోర్ట్ కూడా ఉందన్నమాట. మీరు పెన్ డ్రైవ్ కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. మీకు NFC సపోర్ట్ ఉండదు, FM రేడియో ఉండదు, IR బ్లాస్టర్ అయితే ఉండదు. సెన్సార్స్ 31 సెన్సార్స్ అయితే ఇస్తున్నారు. కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి, సెన్సార్స్ ఏమి స్కిప్ చేయలేదు. ఇక మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్తో అయితే వస్తుంది. యాక్యురసీ బాగుంది, అలాగే స్పీడ్గా కూడా అన్లాక్ అవుతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా మీకు చాలా స్పీడ్గా అయితే అన్లాక్ అవుతుంది. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్లోని ఫీచర్స్ని బట్టి ఈ మొబైల్ ఒకవేళ కొనాల్సి వస్తే నేనైతే మాత్రం 13,000 ఆ ప్రైస్లో తీసుకొస్తే తీసుకోవడానికి ఇష్టపడతాను. మెయిన్ ఏంటంటే 15,000 రూపాయలు ప్రైస్ పెట్టారు అనుకోండి, ఇదే 15,000 రూపాయలు మనకి AMOLED డిస్ప్లేతో మొబైల్స్ అయితే వస్తున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఇది LCD డిస్ప్లేని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది మొబైల్కి మైనస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ఇవ్వట్లేదు, కూలింగ్ సిస్టమ్ ఇవ్వట్లేదు, డిస్ప్లేలో HDR సపోర్ట్ ఇవ్వట్లేదు, కెమెరాలో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కావాలి. UIలో అయితే మనకి కొన్ని బగ్స్ కూడా అయితే ఉన్నాయి. UI ఏమవుతుందంటే ల్యాగ్ లేదు, కానీ ఇంటర్నెట్తో కనెక్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు స్ట్రగుల్ అవుతుందన్నమాట. నాకు యూట్యూబ్ ఒకసారి క్లోజ్ అయిపోయింది, ప్లే స్టోర్ ఒకసారి క్లోజ్ అయిపోయింది, ఏదైనా కనెక్ట్ అవ్వాలంటే కొంచెం స్లోగా అయితే ఉంది. నెట్వర్క్ కనెక్షన్లో కొంచెం
అక్కడక్కడ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం బిలో 13లో తీసుకొస్తే ఈ మొబైల్ సేల్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే వివో బ్రాండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 15 పెట్టినా సరే వివో ఫ్యాన్స్ కొనే ఛాన్స్ కూడా అయితే కనిపిస్తుంది. సో ఈ వీడియో ద్వారా మీరు వివో T3X మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్తో పాటు మొబైల్ ఎలాగుందనే విషయాన్ని నా ఇనిషియల్ ఇంప్రెషన్ ద్వారా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.